ఇక త్వరలో పెండింగ్ డిఏలు పీఆర్సీ సిపిఎస్ 317 జీవో సమస్యలు పరిష్కరిస్తాం ప్రభుత్వ ఉద్యోగులకు సీఎం రేవంత్ రెడ్డి హామీ ఎంప్లాయీస్ స్వేచ్ఛగా పనిచేసుకోవచ్చు స్వేచ్ఛే మా 7వ గ్యారంటీ కేసీఆర్ ఆత్మాహుతి చేసుకుంటున్నాడన్న కోదండరామును ఎమ్మెల్సీ చేస్తాం గత ప్రభుత్వంలో 10 ఏళ్ల పాటు ఉద్యోగుల సమస్యలు వినే దిక్కు లేదు సమస్యలపై చర్చించేందుకు కేబినెట్ సబ్ కమిటీని వేశామని వెల్లడి ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలతో సమావేశమైనటువంటి ముఖ్యమంత్రి అని చూసుకోవచ్చు ఇక ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన పెండింగ్ డిఏలు పీఆర్సీ సిపిఎస్ అలాగే 317 జీవోలను అన్నింటినీ పరిష్కరిస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు వీటిపై సోమవారం కేబినెట్ భేటీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు గత ప్రభుత్వం మాదిరిగా కొందరు ఉద్యోగులపై వివక్ష మిగతా వారిపై సానుకూలంగా ఉండటం లాంటివి ఏమీ ఉండవని ఉద్యోగులు స్వేచ్ఛగా పనిచేసుకోవచ్చని ఆయన స్పష్టం చేశారు తమ 7వ గ్యారంటీ స్వేచ్ఛేనని తెలిపారు మాజీ సీఎం కేసీఆర్ అడ్డుకున్న కోదండరామును ఎమ్మెల్సీ చేస్తామని ఆయన తేల్చి చెప్పారు కేసీఆర్ అడ్డం పడ్డా ఆయన ఆత్మాహుతి చేసుకుంటానన్న గవర్నర్తో మాట్లాడి కోదండరామును ఎమ్మెల్సీ చేసే బాధ్యత మా కేబినెట్ తీసుకుంటుందని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు కోదండరాం కౌన్సిల్లో ఉంటే కౌన్సిల్కే గౌరవం అని చెప్పారు వివిధ శాఖల్లో ఉన్న 1100 మంది రిటైర్డ్ ఉద్యోగుల కొనసాగింపుపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని ఆదివారం జూబ్లీహిల్స్లో ఎంసీఆర్ హెచ్ఆర్డీలో ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలతో 3 గంటల పాటు సీఎం రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు ఇందులో మంత్రి శ్రీధర్బాబుతో పాటు టీజేఎస్ చీఫ్ ప్రొఫెసర్ కోదండరాం ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి ఇట్లా వీళ్ళందరూ కూడా పాల్గొనడం జరిగింది మొత్తానికైతే ప్రొఫెసర్ కోదండరాంకి ఖచ్చితంగా ఎమ్మెల్సీగా చేస్తాం ఆయన నిలబడ్డా అడ్డం పడ్డా కానీ కేసీఆర్ మేము ఖచ్చితంగా కూడా గవర్నర్తో మాట్లాడి ఖచ్చితంగా కూడా ఆయనను ఎమ్మెల్సీగా చేస్తాం ఆయన ఎమ్మెల్సీగా ఉంటే మరి కౌన్సిల్కే గౌరవం అని చెప్పేసి ఒక వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది కాబట్టి ఆయన అట్లాంటి ఉద్యమకారునికి ఇట్లాంటి ఉన్నటువంటి ముఖ్యమంత్రి గౌరవం ఇచ్చేది అప్పుడు ఈయన యొక్క ఉద్యమాలను అడ్డు పెట్టుకొని రాజకీయ పబ్బం గడిపించుకున్నాడు ఇలా మంత్రి పదవులు ఆ కుటుంబం అనుభవించింది కానీ ఏదైతే తెలంగాణ ఉద్యమంలో కీలకమైనటువంటి పాత్ర పోషించి వందలాది కేసులు ప్రొఫెసర్ కోదండరాం మీద ఉన్నాయి కానీ చిట్ట చివరికి ఏ ఒక్క పదవి కూడా ఇవ్వలేదు కేసీఆర్ కానీ ఇప్పుడు ఆయన సంబంధించినటువంటి దానిపైన ఏది ఎమ్మెల్సీకి సంబంధించిన దాంట్లో కొంత హైకోర్టు తీర్పు కొంత వ్యతిరేకంగా వచ్చినప్పటికీ కూడా అయినప్పటికీ కూడా మళ్ళీ ఒకసారి గవర్నర్తో మాట్లాడి ఆయన యొక్క అభ్యర్థిత్వాన్ని ఖరారు చేస్తాం ఖచ్చితంగా మేము ఆయనకు ఇస్తామని చెప్పేసి పదవి ఇస్తామని చెప్పేసి అయితే ఆయన కరాఖండిగా చెప్తా ఉన్నాడు ఇక తెలంగాణ రాష్ట్రాన్ని ఏ ఒక్క రాజకీయ పార్టీ తామే సాధించినట్టు చెప్పుకున్నా అది అసంబద్ధం విద్యార్థి ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక సంఘాల పోరాటంతో తెలంగాణ రాష్ట్రం సిద్ధించింది రక్తం చిందించకుండా తెలంగాణ సాధించామని కేసీఆర్ పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నాడు కేసీఆర్ కుటుంబంలో ఎవరి రక్తం చిందలేదేమో కానీ తెలంగాణ కోసం కానిస్టేబుల్ కృష్ణయ్య లాంటి వారు రక్తాన్ని చిందించారు శ్రీకాంతాచారి లాంటి వారు మాంసపు ముద్దలయ్యారు తెలంగాణ బాపు అని తనకు తానే కేసీఆర్ చెప్పుకుంటూ అలా చెప్పుకోవడానికి కనీస పోలిక ఉండాలని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి ఆ వ్యాఖ్యలు చేసిండు అసలైనటువంటి తెలంగాణ బాపు ఈయన కాదు ప్రొఫెసర్ ఎవరైతే జయశంకర్ సార్ ఉన్నారో జయశంకర్ సార్ అని చెప్పేసి చెప్తా ఉన్నాడు ఈయనకి తెలంగాణ బాపుగా ఈయన పిలిపించుకుంటా ఉన్నాడు సోషల్ మీడియా ఒక హడావిడి ఇక సర్కారు స్కూళ్ల పర్యవేక్షణ బాధ్యత మహిళా సంఘాలకు పరిశీలించాల్సిందిగా అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం సర్కారు బడుల్లో అన్ని సౌలతులు ఉండాలి స్కూళ్లకు కాలేజీలకు ఫ్రీ విద్యుత్ అందించాలని రివ్యూలో సూచన సెక్రటేరియట్ నుంచి కింది స్థాయి ఆఫీసుల వరకు ఫేషియల్ అటెండెన్స్ పైన కూడా చర్చ జరుగుతూ ఉందట నిజంగా కూడా మహిళా సంఘాలకు అప్పగించినట్టు అయితే అక్కడ ఉన్నటువంటి ఏదైతే స్కూల్లో వాళ్ళ పిల్లలు పడుతున్నటువంటి ఇబ్బందులు కానీ అక్కడ ఉన్నటువంటి మౌలిక వసతులు కానీ వాళ్ళకి ఏం కావాలనేది కూడా మహిళా సంఘాల దగ్గర నుండి కూడా చూసుకుంటాయి కాబట్టి అది ఒక గొప్ప నిర్ణయం అనేది చెప్పుకోవచ్చు